శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాచల పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. కేవలం కళ్యాణ వేడుకే కాదు, భద్రాద్రిని అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి సైతం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మొదటిగా 351 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే మొదటి విడత అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. గోదావరి వరదల నుంచి ఆలయానికి రక్షణగా కరకట్టల విస్తరణ, భక్తుల కోసం ఆధునిక ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మరొక వైపు రామాలయం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ నమూనా చిత్రాన్ని ప్రజాప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే కాకుండా ఆలయ ప్రాంగణాన్ని ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి తరహాలోనే ఇప్పుడు బాసర నుంచి భద్రాచలం వరకు ఒక ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్ ను నిర్మించేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ సహకారంతో వెనుకబడిన ప్రాంతాల్లో 5,000 ఆలయాలను నిర్మించబోతుంది. అలాగే 159 భజన మందిరాల నిర్మాణం, వరంగల్ భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆశయం కేవలం ఆలయాల అభివృద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక రంగాన్ని మేళవించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటం లక్ష్యంగా ముందుకు సాగుతోంది ప్రజాప్రభుత్వం. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలన్నీ మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.